ఎంటర్‌ప్రెన్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ మిస్కనెక్ట్. సో ఈ రోజు కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ మేకింగ్ బిజినెస్. సో ప్రతి వీడియో లాగానే దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ మార్జిన్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ మన ఇండియాలో పర్టికులర్గా చూసుకుంటే ఈ బిజినెస్కి అయితే చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. అండ్ దీని మార్కెట్ కూడా మన ఇండియన్ మార్కెట్లో అరౌండ్ $90 బిలియన్ మార్కెట్కి అయితే ఈ యొక్క హ్యాండ్మేడ్ జ్యువెలరీ మార్కెట్ అయితే ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ దీని మార్కెట్ వచ్చేసరికి అరౌండ్ 5 to 6% CAGRతో అయితే కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. అండ్ మనం ఫ్యూచర్లో చూసుకుంటే ఈ మార్కెట్ ఇంకా హై రీచ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం ప్రాపర్గా చూసుకుంటే ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ అన్ని ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మేకింగ్ చేస్తూ ఉంటారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే డిమాండ్ అండ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. సో దీన్నే మనం ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైతే ఇంట్లో లేడీస్ అనేవారు ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయితే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్కి సంబంధించి ఇంకా విషయాలు అయితే డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్లో సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారో అరౌండ్ 20,000 to 50,000 ఇన్వెస్ట్మెంట్లో అయితే మీరు స్మాల్ స్కేల్ సెటప్ యూనిట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టూడియో స్కేల్ యూనిట్ని అంటే కొంచెం మీడియం స్కేల్ యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 1 lakh to 2.5 lakh అయితే మీరు స్మాల్ స్కేల్ కాకుండా మీడియం స్కేల్ యూనిట్ని అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ నుండి ఇంకా లార్జ్ స్కేల్లో ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి అరౌండ్ 5 lakhs పెట్టి అయితే మీరు లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసి బల్క్గా మీరు ప్రొడ్యూస్ చేసి సేల్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రా మెటీరియల్స్లోకి వచ్చేసరికి ఎవరైతే జ్యువెలరీని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నారో బేసిక్ రా మెటీరియల్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ముందుగా చూసుకుంటే బెడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో అయితే గ్లాస్ బెడ్స్, ఎసిలిక్ బెడ్స్, మెటల్ బెడ్స్ అయితే ఉంటాయి. అండ్ వైర్స్కి వచ్చేసరికి కాపర్ వైర్, బ్రాస్ వైర్, సిల్వర్ వైర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రీమియం బట్టి మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిండింగ్స్కి వచ్చేసరికి క్లాప్స్, ఇయర్ రింగ్ హుక్స్, జంప్ రింగ్స్, చైన్స్ అండ్ క్రిమ్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టోన్స్కి వచ్చేసరికి సెమీ ప్రీషియస్ స్టోన్స్, కార్బో కంచెస్, కుందన్స్, ఆర్టిఫిషియల్ స్టోన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎడిసివ్స్కి వచ్చేసరికి స్ట్రాంగ్ గ్లూ, రిజిన్, పాలిష్ మెటీరియల్స్ని కూడా మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మీ మెటీరియల్స్ని ప్యాక్ చేసి డెలివరీ చేయాలంటే ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రా మెటీరియల్స్ అన్ని మీరు మెయిన్గా బల్క్లో బై చేయగలిగితే మీకు మంచి కాస్ట్కి వచ్చి మీకు ప్రాఫిట్ పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ జ్యువెలరీ మేకింగ్లో మీరు మిషనరీస్ అండ్ టూల్స్కి వచ్చేసరికి బేసిక్ టూల్స్ని మీరు తీసుకుంటే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా చూసుకుంటే హ్యాండ్ పిల్లర్స్, కట్టర్స్, ఫైల్స్, పవర్ పాలిషర్స్, మైక్రో డ్రిల్లర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్ మిషనరీస్ని మీరు తీసుకొని మీరు మీ స్మాల్ స్కేల్లో మీరు ఈ జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క టూల్స్ అనేది మీకు ఇంటి మార్ట్లో దొరికేస్తాయి, లేక మీ లోకల్లో స్టోర్లో ఎక్కడైనా సరే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్కి వచ్చేసరికి మనం బేసిక్ డాక్యుమెంటేషన్ ఉంటే సరిపోతుంది. లైక్ MSME ఆర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే GST రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటే మీకు మీ జ్యువెలరీని హోల్సేల్గా సేల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ అలానే ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ BAS సర్టిఫికేట్ అనేది మీరు లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేస్తే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేస్తే మీకు అవసరం లేదు. సో ఇలాంటి బేసిక్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఈ యొక్క హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్లోకి వచ్చేసరికి ఈ బిజినెస్కి 40% ప్రాఫిట్ మార్జిన్ అయితే మీకు ఈ బిజినెస్లో అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్గా క్యాలిక్యులేషన్ వేసుకున్నా సరే మీరు పర్ డే 100 pairs ఆఫ్
జ్యువెలరీని మీరు సేల్ చేయగలిగితే ఒక జ్యువెలరీ కాస్ట్ వచ్చేసరికి ఒక పేర్ కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ వేసుకున్నా సరే రెవెన్యూ వచ్చేసరికి 25,000 అయితే వస్తుంది. అండ్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్సెట్రా ఇలా మొత్తం అన్ని పోయిన ఒక 10,000 తీసేసినా సరే పర్ డే మీకు 10,000 మిగిలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ పేర్ ఆర్ ఎన్ని కలెక్షన్ మీరు సేల్ చేయగలిగితే మీకు అంత ప్రాఫిట్ మిగిలే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఫైనల్గా ఈ బిజినెస్కి సంబంధించి మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి మీ లోకల్లో ఉన్న జ్యువెలరీ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్ ఎక్సెట్రా ఇలాంటి వాటికి విజిట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ లైక్ శాంపిల్స్ని వాళ్ళకి చూపించి, సార్ మేము తయారు చేస్తున్నాం, మంచి క్వాలిటీలో తయారు చేస్తాం, మీకు ఎటువంటి కస్టమర్ దగ్గర నుంచి ఏమైనా రిమార్క్స్ వచ్చినా సరే మేము ఎన్నో రిజాల్వ్ చేయగలం చెప్పి వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేసి మీరు బల్క్గా అయితే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. లైక్ మీషో అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ యొక్క ప్రొడక్ట్ని లిస్ట్ అవుట్ చేసి మీరు సేల్ చేయగలిగితే మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే చాలా ఎక్కువగా యూజ్ చేయండి. మీకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేయకుంటే మీకు ఒక మంచి రెవెన్యూ అండ్ మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని లైక్ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని ఒక బ్రాండ్ బిల్డ్ చేయండి. మీ యొక్క ప్రోడక్ట్ ఒక బ్రాండ్ పెట్టండి. బ్రాండ్ పెట్టి దాంతో మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఈ ఒక్కరోజు కాకపోయినా ఒక రోజు అయినా సరే ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేస్తూ మీ బ్రాండ్కి సంబంధించి ఒక గుడ్ విల్ని మీరు ప్రమోట్ చేయండి, క్వాలిటీ ప్రమోట్ చేయండి. లైక్ దానికి సంబంధించి ఏ ఒక డిఫరెంట్ ఐటమ్ ఏమొస్తుంది, ఏ కలర్స్ ఏమున్నాయి, సో టైప్స్ ఏమున్నాయి, ప్రతిదీ మీ ఒక కస్టమర్కి మీరు చెప్పగలిగితే మీ కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూస్ చేసుకొని మీరు స్టార్ట్ చేయగలిగితే ఈ బిజినెస్లో గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ బిజినెస్ సైడ్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మొత్తం మీ వెరైటీస్ ఆఫ్ డిజైన్ని మీరు గ్యాదర్ చేసుకోండి. ఒక మంచి అవుట్పుట్ని మీరు ఇవ్వగలిగితే ఈ బిజినెస్లో మంచి రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి బిజినెస్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.